అందరికీ నమస్కారం అండి. చూసారుగా తంబనేలు గణపతుల మహాశోభాయాత్ర ఎంత బాగుంటుందా? అవునండి. ఎంతో బాగుంటుంది. జీవితంలో ఒక్కసారైనా తప్పనిసరిగా చూడాల్సిన యాత్ర ఇది. ఈ యాత్రను గణేష్ నగర్ ఉత్సవ కమిటీ వారు చాలా ఘనంగా నిర్వహించారు. దీనికి ప్రభుత్వం కూడా సహకరించి ఎంతో సహాయ సహకారాలు అందించి ఈ యాత్రను ఎటువంటి అల్లర్లు, గొడవలు లేకుండా సక్రమంగా ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ఎంతో చాలా చక్కగా చేశారు. చూసారా గణపతులు? ఈ కార్ చూసారా ఎట్లా ఉందో? కార్‌లో డెకరేషన్ దూది పెట్టి మరి చాలా బాగా చేశారు. అదేవిధంగా ప్రసాదాల పంపిణీ అండి. అబ్బబ్బబ్బా! లిబర్టీ రోడ్‌లోని ప్రసాదాలు చూస్తే ఇంకా సంగీతం, డాన్సులు ఎంతో కోలాహలంగా, ఆడంబరంగా, చాలా ఉత్సాహంగా సాగింది ఈ శోభాయాత్ర. ఈ శోభాయాత్ర నేను మొట్టమొదటిగా పాల్గొనడం జరిగింది. ఇంత బాగుంటుందని ఊహించలేదు అసలు. కారు పైన ఇంత మంచిగా స్టాండ్ అమర్చుకొని మంచి ఆకులతోని ప్రకృతి సిద్ధంగా అలంకరించి మధ్య మధ్యలో పిల్లలకి ఈ విధమైన ఆటలు, బెలూన్లు, బూరలు సౌండ్తో చచ్చిపోతాం అనుకోండి, అంత సౌండ్లు ఉన్నాయి అన్నీ. చిన్న బుజ్జి పైన పాపని పెట్టుకొని చూసారా ఎంత బాగుందో. ఈ గణపతిని చూస్తే మతిపోయిందండి. పూసలతో లాగుంది, వజ్రాలు వైడూర్యాలతో అలంకరించినట్టుగా అలా చక్కగా ఉంది. ఈ గణపతి చూసారా, హుస్సేన్ సాగర్ వైపే చూసారు. అమ్మ తీసుకెళ్ళిపోతున్నారు చిన్న చిన్న పిల్లలు కూడా. ఈ గణపతులు వేయడానికి చాలా పెద్ద క్రేన్లు ఉపయోగించారండి. దాదాపు 15 క్రేన్లు ఉపయోగించారు. నెక్లెస్ రోడ్డు వైపు కొంత, అదేవిధంగా ట్యాంక్ బండ్ వైపు కొన్ని క్రేన్లు పెట్టడం జరిగింది. నేను మధ్యాహ్నం పోయేటప్పటికి చాలా విగ్రహాలు వస్తూనే ఉన్నాయి. గణపతులు నిమజ్జనం చేస్తూనే ఉన్నారు. ఎన్ని చేసినా సరే ఇంకా 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 వస్తున్నాయి. పెద్ద పెద్ద గణపతులు తీసుకొచ్చారు. మంచి మంచి డెకరేషన్లు. చూడాలి. ఎవరైనా జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందేనండి. దయచేసి ఈ శోభాయాత్ర టైంకి ఎక్కడున్నా మీరు హైదరాబాద్ వచ్చి ఈ నిమజ్జనోత్సవాన్ని చూసి తరించండి. అబ్బా చూడండి, ఒకటి ఇక్కడ ఉంటే కానీ ఒకటి స్పీడ్గా వెళ్ళిపోతున్నా. బట్ డెకరేషన్ చూసారా ఎంత బాగుందో? ఇదో గణపతి. అబ్బబ్బా చూస్తే జన్మ ధన్యమేనండి. అంత బాగుందన్నమాట ఇది. చాలా చక్కగా నిమజ్జనం చేస్తున్నారు. జాగ్రత్తగా ఎంతో ఆనందంగా అనిపించి ఇక్కడ లారీలో పెద్ద పెద్ద లారీల్లో తీసుకొస్తున్నారు గణపతుల్ని. కారు చూసారా, కారు మీద ఎంత బాగుందో. మా పిల్లలు కూడా టాటా చెప్తున్నారు. టాటా అండి. ఈ బొమ్మను చూస్తే గణపతులు ఎంత ఆనందంగా వీళ్ళందరూ జరుపుతున్నారంటే అంత ఒకే రకమైన డ్రెస్సులు వేసుకొని పోతున్నారనమాట. ఇది మరీ ఇంకండి 2 ఎద్దుల బండితో చేశారు. మా చిన్నప్పుడు కూడా మా ఊర్లో ఇలాగే చేశారు. ఎద్దుల బండి మీద ఊరేగించారు. అది నాకు గుర్తొచ్చింది. అందులో శివుడు వేషం కూడా వేశారు. కనిపిస్తుంది కదండి, శివుని వేషధారి కూడా ఉన్నాడు. ఈ డెకరేషన్ చూడండి ఎంత బాగుందో. పిల్లలందరూ పెద్ద పెద్ద క్రేన్లో కూర్చొని ఎంతో హ్యాపీగా పాటలు పాడుతూ భజనలు చేస్తూ గణపతి నిమజ్జనోత్సవాన్ని జరుపుకుంటున్నారు. చక్కగా పాటలు పాడుతున్నారు చూసారా. ప్రసాదాలు దీని మీద వెళ్ళినప్పుడు కూడా చాక్లెట్లు, స్వీట్లు, అబ్బాబ్బా ఒకటి కాదు, ప్యాకెట్లు, చిప్స్, బూందీలు, లడ్డూలు, ఇంకా ఇంకేంటి ఒకటేంటి అన్ని రకాల ప్రసాదాల రూపంలో అందిస్తూనే ఉన్నారు. పులిహోర. ఇదో మరో గణపతి లేచింది చూడండి. దగ్గర దగ్గరే 15 క్రేన్లు ఉన్నాయి కదా. 15 చోట్ల కూడా వెళ్ళి నేను అన్ని చోట్ల గణపతిని లేపుతున్నప్పుడు వీడియో తీశానండి, అందరు చూడాలని. చాలా పెద్ద క్రేన్లు ఎక్కడ చూసుండము. ఇక్కడ క్రేన్స్ అండి ఎక్కడి నుంచి తెచ్చారో కానీ ఇవన్నీ చాలా బాగుందండి. అది గణపతి లేనప్పుడు అటు ఇటు ఇటు అటు ఊగుతూనే ఉంది చాలాసేపటికి. కాస్త అటు ఇటు ఊగకుండా ఉన్నప్పుడు వెంటనే వాళ్ళు లోపలికి తీసుకెళ్ళి నిమజ్జనం చేశారు.
కొద్దిగా భయమేసిందిలేండి. అందువల్ల దగ్గరలో ఉండకూడదు మనం ఎప్పుడు కూడా. కొద్దిగా క్రేన్‌కి కొద్దిగా దూరంగానే ఉండాలి. నేను కూడా చాలా దూరంగా ఉండే ఈ వీడియోని తీయడం జరిగింది. ఏమైందో ఏమో గానీ పెట్టినప్పుడే ఊగడం ప్రారంభించింది. ఇటు అటు ఉయ్యాలలాగా చాలా సేపు. మనకేదంటే గణపతిని ఊపుతున్నట్టుగా అనిపించింది. ఇది అవుతుండగానే మరో గణపతి వచ్చాడండి. బడా గణపతి. వీళ్ళు కూడా చూడండి ప్రసాదాలు పంచుతున్నారు. అందరూ మరొక గణపతి. అబ్బబ్బబ్బబ్బా! ఇవన్నీ చూసినాక నాకు కొద్దిగా రిలీఫ్ అవ్వాలనిపించింది. పక్కనే విజయ వాళ్ళది కౌంటర్ ఉంటే ఒక కాఫీ తీసుకొని ఆ చెట్టు కింద కూర్చొని తాగడం జరిగింది. ఇలా కూర్చుని లేదో ఒకడు వచ్చాడు. వీడు ఒంటి నిండా పూసలు, దండలు అవి ఇవి పెట్టుకొని, సార్ నాకు ఫోటో తీయండి సార్ అన్నాడు. సర్లే అని చెప్పి వాడితో పాటు ఒక వీడియో కూడా తీయడం. ఇది ఒక ట్రాక్టర్ మీద వచ్చాడండి గణపతి. ఇక చూసారా 2 గణపతులు చిన్నవైనా ఊరేగింపు పెద్దగా ఉందండి ఇక్కడ. చిన్నది పెద్దదని లేదండి. అంత ఆనందం, సంతోషం. ఆహా! ఎంత చక్కగా ఉంటాయి. ఇక్కడ పావురాలు కూడా ఉంటాయి కదండి. పావురాలు అవి కూడా పక్షులు అటు ఇటు ఎగురుతూనే ఉన్నాయి. అవి కొమ్మ మీద చూడండి గూడు కట్టేసి ఉన్నాయి. ఎంత అందంగా ఉన్నాయండి. ఎంత డెకరేషన్. నా జీవితంలో నేను ఎప్పుడూ చూడలేదు. జన్మ ధన్యమైందని చెప్పవచ్చండి. మొట్టమొదటిసారిగా హైదరాబాద్లో శోభాయాత్ర చూశాను. ఎంత బాగుంటుందో. వచ్చినవన్నీ కూడా వెంటనే నిమజ్జనం చేస్తున్నారు. ఆ విధంగా ఏర్పాట్లు చేశారు. పోలీసులు కూడా ఎంతో చక్కగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారు. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా. మట్టిలో కూడా ఉన్నారండి కొంతమంది. చూశాను నేను, గమనించాను. వాళ్ళు పోలీసులని అర్థమవుతుంది. కొద్దిగా పరిశీలిస్తే అర్థమవుతుంది. అటు ఇటు చూస్తూనే ఉన్నారు. ఈ లారీ చూసారా ఎంత బాగా అలంకరించాడు. వెనకాల గణపతి, బడా గణపతి, జైబేర్ ట్రాన్స్పోర్ట్. పోలీసులు కూడా ప్రతి మండపంతో కూడా, లారీతో లేదా వెహికల్తో కూడా, పెద్ద పెద్ద వెహికల్ అన్నిటితో కూడా ప్రతి పోలీసు ఒకరిద్దరు దాన్ని ఆర్గనైజ్ చేస్తూనే ఉన్నారు, ముందుకు నడిపిస్తూనే ఉన్నారు. ఆ విధంగా ఎక్కడ ఆటంకం లేకుండా ఈ కార్యక్రమం జరుగుతున్నది. వీళ్ళ బ్రహ్మోస్ రూపంలో లారీ ట్యాంకర్, రాకెట్ తీసుకెళ్లే ట్యాంకర్ లాగా పెట్టుకొని డెకరేషన్ మనకు కొంత ఐడియా వస్తుంది. ఇది ఏ గణపతి చూసారా? ఓహో! ఎంత బడా గణపతులు ఎట్లాగా తీసుకొస్తున్నారు. ఆడపిల్లలు డ్యాన్సులు చూడండి ఎంత ఆనందంగా వేస్తున్నారు. అంత ఆనందం. గణపతులు ఒక్కటేమిటి వందలు. మరో గణపతిని చూపిస్తున్నామండి నిమజ్జనం. నీళ్ళలో ముంచేశారు. బులో గణపతి, మరో గణపతి కాషాయ జెండాలు పెట్టుకొని. ఇది అమరవీరుల స్తూపం అండి, చూసే ఉంటారు. ఇది ఒక బడా గణపతి. ఎంత పెద్దవైనా సరే చాలా అందంగా కనిపిస్తున్నాయండి. డెకరేషన్ కూడా చాలా మంచిగా చేసుకొని తీసుకొస్తున్నారు. ప్రజలందరూ చూస్తున్నారు, వీటిని ఆనందిస్తున్నారు. ఒకదానికి మించి ఒకటి. ఇది భారత జెండాలు పెట్టుకొని బ్రహ్మోస్ అన్న ఏదో పేరు రాశారండి, చూద్దాం. సిపాయిలు వీళ్ళదేనండి ఇదంతా. ఆపరేషన్ సింధూర్ అండి. ఆ మధ్యన ఆపరేషన్ సింధూర్ అయింది కదా, దానికి సంబంధించి డెకరేషన్తో తీసుకెళ్తున్నారు. ఇదొక బడా గణపతి. ఎన్ని గణపతులండి బాబు, ఊహించలేనన్ని గణపతులు. నేను ఇంకా చాలా గణపతుల వీడియో తీయలేదండి, మెమరీ ఫుల్ అయిపోతుందని. అదేవిధంగా ఛార్జింగ్ కూడా అయిపోతుంది ఫోన్లో. ఇది బాలాపూర్ గణేష్ అండి, చెప్పారు, అనౌన్స్ చేశారు. అక్కడ పైన కిరీటం తీసేసినట్టున్నారు, దేనికి అడ్డుతుందని. ఎంత చక్కగా ఉందంటే అంత చక్కగా. బాలాపూర్ అంటే లడ్డూకు ప్రసిద్ధి. లక్షలు పలుకుతుంది అక్కడ. ఇది చూసారు మంచిగా గుర్రాలతో వ్యాన్
వంశవాహనం మీద వెళ్తున్నాడు. వీళ్ళ కష్టం అండి అంతా. ఇంకా మనందరికీ కళ్ళకు కట్టినట్టు చూపించడానికి ఈ మన మీడియా మిత్రులు చాలా కష్టపడుతున్నారు. నా పైకి కూడా వెళ్ళి చూశాను నేను వాళ్ళ దగ్గర. ఉదయం ఎప్పుడో వచ్చేసారు. అప్పటి నుంచి పెద్ద పెద్ద స్టాండ్లు పెట్టుకొని వీడియోలు తీస్తూ ఉన్నారు. చాలామంది అలసిపోయినట్టు కూడా కనిపించారండి. క్రిటికల్ జాబ్ అండి. వెరీ టెరబుల్ ఉంది వాళ్ళ జాబ్. ఏమో మనం కొద్దిగా చూసేలాగా పక్క తోసేస్తాం కానీ సినిమా వీడియోలు కానీ టీవీలో న్యూస్ కానీ అది చెప్పడానికి చూపించడానికి ఎంత కష్టపడుతున్నారో అర్థమైందండి నాకు అక్కడ. చాలా కష్టం అండి బాబు. ఇంకా చూడండి జనాలు పెరుగుతున్నారు క్రమేపీ. సాయంత్రం చిన్న ఆట విడుపు కోసం రింగులతో ఆడాడండి. 20 రూపాయలకి 5 రింగులు ఇచ్చారు. కానీ ఒక్కడు కూడా పడలేదు. పడదని నాకు తెలుసు. కాకపోతే వాళ్ళు జీవనోపాధి కూడా కొంత దొరుకుతుందనే ఉద్దేశంతోనే నేను ఆడడం జరిగిందండి. మనకు కూడా కొద్ది రిలీఫ్. ఈ కారు చూడండి. కారు మీద 2 బొమ్మలు, 2 గణపతులు. ఆహా! ఎంత చక్కగా అలంకరణ చేశారు. ఇంకో కారులో అండి ఇది కూడా ఒక గణపతిని పెట్టారు. మంచిగా డిజైన్. బెలూన్లు ఎగురుతున్నాయండి ఇక్కడ. వాళ్ళు అమ్ముతున్నారు. లవ్ బెలూన్. కష్టజీవులండి వీళ్ళు. తాడి మీద ఆటలాడుతూ చేస్తున్నారు. ఇంకొక గణపతి చిన్న బండి అండి, ఎలక్ట్రికల్ బండి. అది బండి మీద వెనక చేసి తీసుకొచ్చారు. చూసారు వీళ్ళు కూడా ఎవరనుకున్నారండి, వాళ్ళు కూడా మిత్రులే, మన మీడియా మిత్రులు. వీళ్ళంతా స్టాండ్లో పైకి ఎక్కి చేస్తున్నారు. ఇది బడా క్రేన్ అండి. ఇది క్రేన్ అంటే ఎన్ని కేజీలు బరువునైనా మహా ఎత్తేయగలరు. చిన్న పిల్లలు ఇద్దరు సేమ్ అన్నదమ్ముల్లా ఉన్నారు. 2 గణపతులు పెట్టారు. నిమజ్జనం రెడీగా ఉన్నారు. మరో గణపతి నిమజ్జనం జరుగుతుందండి. ఈ వీడియో చక్కగా వచ్చినట్టుంది నాకైతే. గం గణాధిపతియే నమః. జై బోలో గణేష్ మహారాజ్కి. మరో గణపతి చూడండి. ఇంకో గణపతి. చాలా వరకు తీసాను కదండి వీడియోలు. అవి అన్నీ అప్లోడ్ చేయడం జరగలేదు. కొన్ని వీడియోలు మాత్రమే మీకు, కొన్ని నిమజ్జనాలు మాత్రం చూపించడం జరిగింది. అన్ని వీడియోలు అంటే కష్టం అవుతుందని కొన్ని వీడియోలు మాత్రమే తీసి పెట్టడం జరుగుతుంది. ఇది ఇంకొకటి జనాలు అండి. ఏం జనాలు అండి బాబు. ప్రజలు కోకొల్లలుగా తరలి వచ్చారు. ఇక జాతర, మహాజాతర, మహానగరంలో మహాజాతర అన్నమాట ఇది. ఎంతటి జన సందోహాన్ని, ఆనందాన్ని, సంతోషాన్ని ఎక్కడ చూసుండం. ఎంత బాగా నిమజ్జనోత్సవాలు జరుగుతున్నాయంటే అటు ఇటుగా నూకేయడం కానీ, తోసేయడం కానీ, పడేయడం కానీ, తలకిందలుగా పడేయడం కానీ ఇట్లాంటివి ఏం జరగకుండా చక్కగా వాటిని నీళ్ళలో అలా ముంచుతూ విడుస్తున్నారన్నమాట. ఎంత చక్కగా నిమజ్జనం జరిగారంటే అంత చక్కగా జరుగుతున్నాయి ఇక్కడ. ట్యాంక్ బండి ఎప్పుడు ట్యాంక్ బండి తెరవద్దు, వాసన వచ్చేది. అదేం లేదండి, చాలా బాగుంది. ఇక్కడ చూస్తే ఒకవైపు మనకి బెలూన్లు. ప్రజలండి, నేను వీడియో తీస్తుంటే హ్యాపీగా హాయ్ హాయ్ చెప్పారు. చాలామంది కూడా. నేను ఒక స్టిక్తోని చేయడం జరిగింది. అది చూసి అందరూ కూడా మేమే అనుకుని ముందుకు వచ్చి వీడియోలు దిగారు. నాకు ఇదే ఫస్ట్ టైం అండి ఇలా పబ్లిక్లో వీడియో తీయడం అనేది. కొద్దిగా సిగ్గేసింది మొదట్లో, కాకపోతే తర్వాత అలవాటు అయిపోయింది. ఇందాక చూశారు కదా ఈ అమ్మాయిని, పీస్ మిఠాయి అనుకుంటా. ఇది కలర్ రంగులుగా ఉంది. చూడండి, ఒకవైపు తెలంగాణ సచివాలయం, ఇంకోవైపు అమరవీరుల స్తూపం, మరోవైపు మాకు ఇష్టమైన దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. అదేనండి బిర్లా మందిర్, వెంకటేశ్వర స్వామికి ప్రసిద్ధ హైదరాబాద్లో. ఇంకా జనాలు పెరుగుతున్నారండి. లైటింగ్ కూడా వచ్చింది. జనాలు బాగా పెరుగుతున్నారు. చూడడానికి తండాలుగా వస్తున్నారు అందరూ.
పిల్లలు, పెద్దలు, ఫ్యామిలీస్ అందరూ చాలా చక్కగా వచ్చి ఈ నిమజ్జనోత్సవాలు తిలకిస్తున్నారు. వీళ్ళందరూ ఎప్పుడు వస్తారేమో! నేనే ఫస్ట్ టైమ్ లాగుంది ఇక్కడ. ఇంకొక విశేషమైనదండి ఇది. గణపతిని పెద్ద గణపతి చూసారా? ఆ పెద్ద గణపతి పెద్ద ట్రాలీ మీద ఉన్నారండి. ఆ ట్రాలీకి ముందు ఇంజిన్ ఏమి లేదు. ఇగో తాడు కట్టారు. తాడుతోనే వీళ్ళందరూ లాక్కొనొచ్చారు. ఎంత దైవభక్తి ఉంటే గాని ఈ మాత్రం సాధ్యపడదు కదండీ! జగన్నాథుని రథచక్రాల్లాగా ఎలాగైతే ఊరేగిస్తారో ఆ విధంగా తాడు పట్టుకొని వీళ్ళందరూ ది ఈ గణేష్ నిమజ్జనోత్సవానికి తమ వినాయకుడిని తీసుకురావడం జరిగింది. ఇప్పుడు మీకు అసలైన కన్నుల పండుగ కనబడుతుందండి. వచ్చేసాడు ఖైరతాబాద్ గణనాథుడు. ఈయన మధ్యలో పెట్టడం జరిగింది వీడియోని. కానీ వీడియో తీయడం చాలా కష్టమైందండి. జనాలు. మా ఫ్రెండు నేను కలిపి కొద్దిగా తీయడం జరిగింది. ఇంటికి వచ్చే దారిలో లిబర్టీ రోడ్లోనండి సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. డ్యాన్సులు, సాంప్రదాయ నృత్యాలు కోలాహలంగా ఉంది. సంస్కార భారత్ అండి తెలంగాణ వారి ఆధ్వర్యంలో జరుగుతుంది. మంచిగా పాటలు పాడుతున్నారు పైన. పిల్లలే డప్పులు కొడుతున్నారు. పెద్దవాళ్ళందరూ డాన్సులు వేస్తున్నారు. ఇంకా వస్తున్నాయండి గణపతులు. వస్తున్నాయి. ఇవి ప్రసాదాల పంపిణీ కేంద్రాలండి. అబ్బబ్బా! కూరలు, బిస్కెట్లు, చిప్సు, స్వీట్లు, గులాబ్ జామ్ చూశానండి. పూరీలు అబ్బబ్బా! చాలా రకాల ప్రసాదాలు పంపిణీ చేశారండి. ఈ విధంగా శోభాయాత్ర జరిగింది. చివరగా పబ్లిక్ గార్డెన్ ఎదురుగా ఉన్న మ్యూజికల్ వాటర్ ఫౌంటైన్ అండి ఇది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్.